హాయ్ హలో టుడే మేము పచ్చి రొయ్యలు బెండకాయ ఇగురు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. ముందుగా బాణీ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుని నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కనిచ్చిన తర్వాత మనం ముందుగా అన్నీ తురుము పెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, బెండకాయ ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకోవాలి. మార్నింగ్ టైము పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను, స్కూల్కి వెళ్తారని. మార్నింగ్ టైం తీసిన వీడియో కొంచెం డల్గా ఉంది, అంటే 5:30, 6 ఆ టైంలో తీసిన వీడియో, అందుకని అలా డల్గా ఉంది. చూడండి, నేను కట్ చేసుకున్న విధంగా అన్నీ కట్ చేసుకుని పెట్టుకుంటే కొంచెం ఈజీ అవుతుంది. ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి మనం కూరగాయలన్నిటిని. తర్వాత నూనె హీట్ ఎక్కింది కదా, కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఆ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం. అవి బ్రౌనిష్ కలర్ వచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత వాటి పచ్చివాసన పోవాలి. మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కమ్మటి వాసన వచ్చిన తర్వాత మనము టమాటా అండ్ బెండకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసిన తర్వాత కొంతసేపు మగ్గనివ్వాలి. నేను రైస్ కూడా పెట్టాను, పక్కన స్టవ్ మీద రైస్ ఉడుకుతుంది, ఈ స్టవ్ మీద కర్రీ ఉడుకుతుంది. లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి మార్నింగ్ టైము. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బెండకాయలు, టమాటాలు అన్నీ మగ్గిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలని యాడ్ చేసుకోవాలి. పచ్చి రొయ్యల్లో వాటర్ ఉంటుంది, ఆ వాటర్ అంతా పోయి అవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఆ కలర్ చేంజ్ అయ్యి వాటర్ అంతా కొంచెం ఇంకినాక అప్పుడు మనం సాల్ట్, పసుపు, కారము, అలాగే చికెన్ మసాలా పౌడరు యాడ్ చేసుకుని ఈ పచ్చి రొయ్యల కర్రీలో ఫ్రాన్స్ కర్రీలో ఎక్కువ నీళ్ళు వేయకూడదు, కొన్ని అంటే తక్కువ నీళ్ళు వేసుకోవాలి. కొన్ని వాటర్ మాత్రమే యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనిచ్చి నూనె పైకి తేలిన తర్వాత ఇగురు కాబట్టి దగ్గరికి అవనివ్వాలి. నూనె పైకి తేలిన తర్వాత కర్రీని స్టవ్ ఆఫ్ చేసుకుంటామే. ఇది రైస్లో కానీ చపాతీల్లో కానీ బాగుంటుంది. రైస్లోకి అయితేనే చాలా బాగుంటుంది. తర్వాత మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎవరైనా సరే మ్యారేజ్ అనే ఆడపిల్లలు మాత్రం ముందుగా అత్త మామలు ఎలాంటి వారు, చేసుకునేవాడు ఎలాంటి వాడు, అతనికి ఉద్యోగం ఉందా లేదా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా కొంతమంది చాలా చదువుకొని వాడైనా చాలా బాగా చూస్తారు. నేను అనేది ఏంటంటే కొంతమంది ఏంటంటే మోసం చేస్తారు. అంటే ఇక్కడ అమౌంట్ కట్టాం, అక్కడ అమౌంట్ కట్టాం, ఉద్యోగం వచ్చేస్తుంది, మ్యారేజ్ అవ్వగానే ఉద్యోగం వచ్చేస్తుంది, ఇంకో 2 నెలల్లో ఉద్యోగం వచ్చేస్తుంది, ఒక 3 నెలల్లో ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్పి మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలా మోసపోకండి. ఏంటంటే కొంతమంది అత్తమామలు చాలా బాగా చూస్తారు, కొంతమంది అసలు పట్టించుకోరు. ఆడపడుచులు ఉన్న కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు, కొంతమంది అసలు ఇంటికే రారు. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వీళ్ళు ఏంటంటే కట్నాల కోసం ఆశిస్తారు. ముఖ్యంగా కట్నం బంగారం తీసేసుకుని మనల్ని వీధుల పాలు చేస్తారు, మనల్ని వదిలేస్తారు అన్నమాట. ఇంకా ఆడపిల్లనే వదిలేస్తారు. అలా కాకుండా ముందుగానే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా చూసుకుంటారో, అసలు చూస్తారా లేదా అన్నది తెలుసుకోండి. చూస్తారులే అని నమ్మేసి మోసపోకండి. కొంతమంది నిజంగానే చూస్తారు, కొంతమంది అసలు పట్టించుకోరు. తిన్నారా ఉన్నారా అని కూడా ఫోన్ చేసే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. ఈ అబ్బాయి చూస్తే ఈ అబ్బాయి మట్టుకి చేసుకున్న వ్యక్తి ఊరమ్మట దేశదమ్మర్లా తిరుగుతాడు. ఈ ఊరు వెళ్ళాలి, ఆ ఊరు వెళ్ళాలి, నాకు ఎక్కడ పని ఉంది, అక్కడ పని ఉందని. మనకి ఏమైనా పంపితే అది ఆనందం, పంపకపోతే అది మాత్రం చాలా తట్టుకోలేని బాధ. ఎవరైనా మనల్ని భర్తగా పెళ్లి చేసుకున్న తర్వాత బాధ్యత అంటూ ఉండాలి. ఆ బాధ్యత లేని వ్యక్తికి మనము ఎంత చేసినా ఇంకా మనం ఎంత బాధపడినా వాళ్ళకి బాధలా అనిపించదు. ఏంటంటే వాళ్ళు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశం తనలో ఉండాలి. అంతేగాని ఎవరో చెప్పితే మారని రకాలు కొన్ని ఉంటాయి. చూడండి, కర్రీ ఇంకా దగ్గరికి రావాలి, నూనె అంతా పైకి తేలాలి. ఇంకా ఆడపడుచులు అంటారా, మాకే చాలా బాధలు ఉన్నాయి, మేమే పెళ్లి చేసుకుని అనుభవించేస్తున్నాము,
అని అంటారు. ఇంకా మనం పెళ్లి చేసుకుని ఇంకా నరకం అనుభవించాలన్నమాట. చూసి పోషించే వ్యక్తి అయితే పర్లేదు, ఉద్యోగం లేకపోయినా ఏదో ఒకటి జాబ్ చేసుకొని పోషించే వ్యక్తి అయితే పర్లేదు. అలా కాదు, నువ్వే చేసుకోవాలి, నువ్వే కట్టుకోవాలి, నువ్వే ఉద్యోగం చేయాలి, నువ్వే ఇల్లంతా, నువ్వే ఇంటద్దెలు, కరెంటు బిల్లు అన్నీ నువ్వే కట్టుకోవాలన్న వ్యక్తితో చాలా కష్టం. ఒకవైపు పిల్లల్ని చూసుకుంటూ ఒకవైపు వర్క్ చేయాలంటే కష్టం. చేసుకోవచ్చు ఈ కాలంలో, ఇద్దరు కష్టపడాలి. నేను చేయొద్దు అంటలేదు, మొత్తం భారం మన మీద పడేయకూడదు. ఇద్దరు మాట్లాడుకుని ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ మీద ఉండాలి. అంటే నువ్వు దీనికి ఇది కట్టు, నువ్వు దీనికి ఇది కట్టు అని ఒక అండర్స్టాండింగ్లో ఉంటే అది వేరు. అలా కాకుండా అన్ని భారం మీ మీదే పడేస్తే ఇంకా అతను ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇంకా అతని తల్లిదండ్రులు అంటారా, కొంతమంది అయితే చాలా బాగా పట్టించుకుంటారు, కొంతమంది అయితే అసలు ఫోనే చేయరన్నమాట. అలాంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఇంకేమంటారంటే అందరితోటి, మమ్మల్ని మా కోడలు చూస్తలేదు అని చెప్తారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.